నారాయణం నమస్కృత్య నరంచవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ. మిత్రులారా, మనం క్రిందటి ఎపిసోడ్లో ద్రుపదుని పురోహితుడు హస్తినాపురానికి పాండవుల దూతగా వెళ్ళాడని తెలుసుకున్నాం. దాని వెనుకున్నటువంటి వ్యూహం ఏమిటి అంటే, ఒక పక్క ఇలా రాయబారాలు నడుపుతూనే కొంత సమయం తీసుకుని అదే సమయంలో వీళ్ళు సైన్య సమీకరణ చేయొచ్చు అనేది పాండవుల యొక్క ఉద్దేశం. అయితే కౌరవులు కూడా వారి వారి పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే ఏదో రాయబారం నడుస్తుందని ప్రశాంతంగా కూర్చోవట్లేదు ఎవరు, అటు పాండవులు కానీ ఇటు కౌరవులు కానీ. రెండు వైపులా సైన్య సమీకరణ మొదలైంది. వివిధ రకాల రాయబారాలు, అంటే ఇక్కడ ఈ రాయబారాలు కాదు, వివిధ మిత్రులతోటి, మిత్ర రాజులతోటి, ఇతర రాజులతోటి కూడా రాయబారాలు నడుస్తున్నాయి. సైన్యాన్ని మీరు మాకు సహాయం చేయండి, మీ సైన్యం నాకు సపోర్ట్గా పంపించండి, ఇట్లా అనమాట. ఈ విధంగా నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. అందులో భాగంగానే ద్వారకా నగరానికి అర్జునుడు స్వయంగా బయలుదేరి వెళ్ళటం జరిగింది, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహాయాన్ని అపేక్షిస్తూ. ఏమండి, కృష్ణుడు పాండవులకు చాలా క్లోజ్ కదా, ప్రత్యేకంగా మళ్ళీ దూతను పంపటం, దానికోసం అర్జునుడు స్వయంగా వెళ్ళటం అవసరమా? ఆయన ఆటోమేటిక్గా రాడా అంటే కాదు. విధి విధానాలు, ప్రొసీజర్స్, ఫార్మాలిటీస్, ప్రోటోకాల్స్ అన్నీ మళ్ళీ మామూలే. అందుకే అర్జునుడు స్వయంగా ద్వారకా నగరానికి వెళ్ళాడు కృష్ణుడి సహాయం కోరటానికి. ఆ సందర్భంలో అదే సమయంలో దుర్యోధనుడు కూడా కృష్ణుడి సహాయం కోరడం కోసం ద్వారకా నగరానికి వెళ్ళడం జరిగింది. ఎంత యాదృచ్ఛికం అంటే ఇద్దరు ఇంచుమించు ఒకే సమయానికి చేరుకున్నారు. దుర్యోధనుడు ముందుగానే అక్కడికి రీచ్ అయ్యాడు. కృష్ణ పరమాత్మ ఆయన నిద్రపోతూ ఉన్నారండి అని చెప్పినప్పుడు తనకున్నటువంటి చనువుతోటి ఆయన మందిరంలోకి వెళ్ళి శ్రీకృష్ణుని తలవైపు ఉన్నటువంటి సింహాసనంలో కూర్చొని నిరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన నిద్ర లేచినప్పుడు మాట్లాడదాంలే అని ప్రశాంతంగా, నిశ్శబ్దంగా. కొన్ని క్షణాలు ఆలస్యంగా వెళ్ళినటువంటి అర్జునుడు కూడా సవినయంగా కృష్ణుని పాదాల వైపు నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాడు. కూర్చోాల, ఆయన కూర్చోమని ఆయన లేచి కూర్చో అర్జున అంటూ కూర్చోవాలి. లేకపోతే అప్పటిదాకా కూడా ఆసనం అవతల వాళ్ళు ఇవ్వకుండా మనం కూర్చోవడం సంస్కారం కాదు అన్న ఉద్దేశంతో, కృష్ణుడి మీద ఉన్నటువంటి గౌరవభావంతో అర్జునుడు అవతల పక్క నిలబడి ఉన్నాడు. కృష్ణుడు కళ్ళు తెరిచి చూశాడు. కాసేపటికి అర్జునుడు కనపడ్డాడు. అంతే, చాలా సంతోషంగా, ఆహా ఎన్నాళ్ళైంది అర్జున, ఎట్లా ఉన్నావు ఏంటి అని అడుగుతూ ఉండగానే తల వైపున్నటువంటి దుర్యోధనుడిని కూడా చూడటం జరిగింది కృష్ణ పరమాత్మ. అప్పుడు బావా ఎప్పుడు వచ్చి తీవి అంటూ కృష్ణుడు దుర్యోధనుడిని కూడా పరామర్శించి అందరూ బాగున్నారు కదా అని వివిధ రకాలైనటువంటి కుశల ప్రశ్నలు వేయడం జరిగింది. అది అయ్యాక అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, నేను నీతో కోసం ముందుగా వచ్చాను. నీకు పాండవులు ఎంతో, కౌరవులు కూడా అంతే, అర్జునుడు ఎంతో, నేను కూడా అంతే. పైగా నీ సహాయం అపేక్షించి నేను అతని కంటే కూడా ముందుగా వచ్చి నీ యొక్క సహాయాన్ని అపేక్షిస్తున్నాను. అందువలన నువ్వు ముందుగా వచ్చాను కాబట్టి ముందు నాకు సహాయం చేయాలి నువ్వు అన్నాడు దుర్యోధనుడు. బావా దుర్యోధన, నువ్వు చెప్పిన మాట నిజమే, కాకపోతే నేను ముందు అర్జునుడిని చూశాను, అందుచేత నువ్వు వచ్చావు, నేను ఆయన చూశాను, సో అందుకని ఇద్దరికి కూడా నేను సహాయం చేస్తాను. సో నా ఆఫర్ ఏంటంటే, నా వంటి దారుఢ్యం కలిగినటువంటి మహావీరులైనటువంటి నారాయణ సేన అని ఒకటి ఉంది. ఓకే, ఈ నారాయణ సేన 1000 మంది సైనికులు ఉన్నారు, అంటే 10 లక్షల మంది సైన్యం ఉన్నారు ఈ నారాయణ సేనలో. సో వాళ్ళందరినీ కూడా ఒక పక్కన, నేను ఒక్కడిని ఒక పక్కన, నేనైతే యుద్ధం చేయను, ఆయుధం పట్టను, ఇది నా కండిషన్. సో ఇది పంపకం, చెరొకటి తీసుకుందరు కానీ అన్నాడు. దుర్యోధనుడు అయితే ముందు కోరుకోమందామా అని ఉత్సాహపడే లోపల కృష్ణుడు అన్నాడు, చిన్నవాడు పార్థుడు, పైగా నువ్వు ఇండిపెండెంట్ కింగ్వి, నువ్వు దుర్యోధనుడివి, నువ్వు రాజువి. సో నువ్వెవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అవతల పక్క అర్జునుడు వాళ్ళ అన్నకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది రేపు పొద్దున, సరిగ్గా చేత కాగలేదు, హ్యాండిల్ చేయలేకపోయావు అంటే. అందుకని చిన్నవాడు కాబట్టి ఫస్ట్ ఛాన్స్ అర్జునుడికి ఇస్తాను అన్నాడు. దుర్యోధనుడు కొంచెం కోపం వచ్చినా సంభాళించుకొని వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు అర్జునుడు, కృష్ణ నువ్వు ఆయుధం పట్టకపోయినా పర్లేదు,
యుద్ధం చేయకపోయినా పర్లేదు, నా వైపు ఉండి సహాయం చేసి సలహాలు ఇస్తే చాలు, నువ్వు నాపై రావాలి అని అర్జునుడు కృష్ణుడిని కోరుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు కూడా చాలా సంతోషంగా ఆ 10 లక్షల మంది నారాయణ సేనను కోరుకొని హాయిగా వాళ్ళందరినీ కూడా కౌరవ సైన్యానికి సహాయం చేయడం కోసం గాను కురుక్షేత్రానికి పంపించమని చెప్పని కృష్ణుడిని కోరి అక్కడి నుంచి బయలుదేరి బలరాముడు మందిరానికి వెళ్ళాడు దుర్యోధనుడు. ఈ బలరాముడు మందిరానికి వెళ్ళి దుర్యోధనుడు కుశల ప్రశ్నల తర్వాత విషయం చెప్పాడు, వచ్చిన విషయం చెప్పాడు. అప్పుడు బలరాముడు అన్నాడు, అభిమన్యుడికి ఉత్తరకి వివాహం జరిగిన సందర్భంలో నేను విరాటుడి ఇంట్లో కొన్ని విషయాల్లో మంచి చెడులు మాట్లాడినప్పుడు నేను చెప్పిన మాటలు శ్రీకృష్ణుడికి నచ్చలేదు. నేను కృష్ణుని వదిలి ఉండలేను. అందువలన నేను నీకు కానీ ధర్మరాజుకి కానీ ఎవరికీ సహాయం చేయలేను అన్నాడు బలరాముడు. ఆ తర్వాత దుర్యోధనుడు కృతవర్మ దగ్గరికి వెళ్ళాడు. కృతవర్మ అనే అతను కూడా ఒక యాదవరాజు. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు ఒక లక్షోణి సైన్యాన్ని దుర్యోధనుడికి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత దుర్యోధనుడు చాలా సంతోషంతో వచ్చిన పని సంతృప్తికరంగా పూర్తి చేసుకున్నాను అనేటువంటి సంతోషంతో తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడిని అడిగాడు, ఏమయ్యా, యుద్ధం చేయని వాడిని, ఆయుధం పట్టని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని నన్ను ఎందుకు కోరుకున్నావా నువ్వు అని అడిగాడు కృష్ణ పరమాత్మ. ఇది చాలా ఇంట్రెస్టింగ్. చాలామంది ఏదో అనుకుంటారు, అర్జునుడు కృష్ణుడి మీద ప్రేమతోటి లేకపోతే ఆయన మీద గౌరవంతో కోరుకున్నాడు. అది కొంతవరకు వాస్తవమే, కానీ దాని వెనుకున్నటువంటి మూల కారణం కూడా అర్జునుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కృష్ణ, నువ్వు అందరినీ శత్రుపక్షంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సంహరించడానికి సమర్థుడివి. నువ్వు ఆయుధం పట్టావంటే ఇక నేను యుద్ధం చేయక్కర్లా, అంతా నువ్వే చూసుకుంటావు, సందేహం లేదు. అదేవిధంగా నేను కూడా ఒంటరిగానే వాళ్ళందరినీ కూడా సంహరించగలిగినటువంటి శక్తి కలిగిన వాడిని. అయితే నీకు మొదటి నుంచి కూడా పరాజయం లేని మహావీరుడైనటువంటి కీర్తి ఉండనే ఉంది. అంతేకాకుండా అన్ని రకాలుగా నీకు దైవాంశ సంబుధుడైనటువంటి కీర్తి కూడా ఉంది. ఇప్పుడు నువ్వు కూడా మహాభారత యుద్ధం చేసి వాళ్ళందరినీ నువ్వు సంహరిస్తే ఇక ఉన్న కాస్త కీర్తి కూడా నీ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే, సో నాకు కీర్తి రావాలన్న కోరిక ఉంది బావా. అర్జునుడు అన్నాడు, నాకు కీర్తి రావాలని కోరిక ఉంది, అందుకనే యుద్ధం చేయని నిన్ను కోరుకున్నాను. అయితే నువ్వు నాకు సారథిగా ఉన్నట్లయితే, నాకు సలహాలు ఇస్తున్నట్లయితే నాకు ఎంతో ధైర్యంగాను సంతోషంగానూ ఉంటుంది. ఎంతో కాలం నుంచి నేను ఈ విషయం అనుకుంటూ ఉన్నాను. అందువలన దయచేసి నాకు సారథ్యం చెయ్యి అన్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, ఓహో, కీర్తి విషయంలో నువ్వు నాతో పోటీ పడుతున్నావు అన్నమాట. సరే, నేను నీకు సారథ్యం చేస్తాను, నీ కోరిక కూడా తీరుతుంది అన్నాడు కృష్ణుడు. చూసారా, ఇదన్నమాట. ఆ విధంగా అర్జునుడు సంతృప్తితోటి వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఈలోగా ధర్మరాజు కొంతమంది దూతలను తన మామైనటువంటి శల్యుడి దగ్గరికి పంపించడం జరిగింది, యుద్ధంలో సహాయం చేయడానికి రిక్వెస్ట్ చేయడానికి. శల్యుడు అంటే ఎవరంటే మద్ర దేశాధిపతి ఈ యొక్క నకుల సహదేవుల యొక్క సొంత తల్లి అయినటువంటి మాద్రి యొక్క సోదరుడు. అంటే నకుల సహదేవులకి సొంత మేనమామ అవుతాడు. అదేవిధంగా ధర్మజ భీమ అర్జునులకు కూడా మామ వరుస అవుతాడు. ఆ విధంగా శల్యుడు మొదటి నుంచి కూడా ధర్మరాజు యొక్క పక్షపాతం కలిగినటువంటి వాడు. అందుకని ధర్మరాజుకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో శల్యుడు ఉన్నాడు. ఆ ప్రకారంగా ఫార్మాలిటీగా దూతలను కూడా పంపించడం జరిగింది. శల్యుడు అట్టహాసంగా ఆడంబరంగా అనేక మంది సైన్యంతో బయలుదేరి యుద్ధానికల్లో సహాయం చేసేందుకు, ధర్మరాజుకు సహాయం చేసేందుకు బయలుదేరి వస్తున్నాడు. ఈ విషయము తన యొక్క గూఢచారుల ద్వారా తెలుసుకున్నటువంటి దుర్యోధనుడు ఏం చేశాడంటే, దారి పొడుగుతా కూడా అనేక రకాల డేరాలు, క్రీడా స్థలాలు, భోజన పానీయాదులు, బ్రహ్మాండంగా ఫుడ్ స్టాల్స్ అన్నీ అరేంజ్ చేశాడు హ్యాపీగా దారి పొడుగుతా. అదేవిధంగా చక్కగా ఆయనకి మద్ర దేశానికి వాళ్ళకి అప్పట్లో వాళ్ళ అలవాటు ఏంటంటే మద్యపానం చాలా ప్రియులు అనమాట. సో దానికి సంబంధించిన స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాడు దారి పొడుగుతా దుర్యోధనుడు. అవన్నీ కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఈ యొక్క శల్యుడు యుద్ధరంగానికి చేరుకున్నాడు. చేరుకున్నప్పుడు ధర్మరాజే ఇవన్నీ ఏర్పాటు చేశాడు అన్నటువంటి భావనతోటి, ఇంత అద్భుతంగా ఇవన్నీ అరేంజ్మెంట్ చేసినటువంటి ధర్మరాజు యొక్క మనుషులు ఎక్కడా, వాళ్ళందరినీ తీసుకురండి, ఐఎమ్ వెరీ హ్యాపీ,
వాళ్ళని తగిన విధంగా సత్కరించాలి. ఏమీ పర్లేదు, ధర్మరాజు ఏమనుకోలేండి అన్నాడు అక్కడున్న వాళ్ళతోటి. అప్పుడు అక్కడ దగ్గరలో రహస్యంగా ఉన్నటువంటి దుర్యోధనుడు ఎదురుగా వెళ్ళి శల్యుడిని కలిశాడు. కలిసి, మామ, ఈయన కూడా మామే కదా, ధర్మరాజుకి మామ అయితే ఈయనకి మామే. అప్పుడు, మామ, మీ అందరికి సంతోషం కలిగించేందుకోసం ఇవన్నీ నేనే ఏర్పాటు చేశాను అన్నాడు. అప్పుడు దుర్యోధనుని విషయంలో చాలా ప్రీతి చెందినటువంటి శల్యుడు ఏమన్నాడంటే, ఆహా, బ్రహ్మాండంగా చేశావు, చాలా సంతోషం, చాలా థ్యాంక్ యూ, ఏం కావాలో కోరుకో అన్నాడు వెనక ముందు ఆలోచించుకుంటా. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, నువ్వు నా సర్వసేనా నాయకుడివి కావాలి అన్నాడు. అప్పుడు శల్యుడు దానికి అంగీకరించాడు. మీరు అనుకోవచ్చు, అదేంటి సర్వసేనా నాయకుడు భీష్ముడు కదా, శల్యుడిని ఎట్లా అన్నాడంటే, ఆ సందర్భంలో అన్నాడు. అలాగే కురు పాండవ యుద్ధంలో చివరిలో శల్యుడు కూడా సర్వసైన్యాధిపతిగా కొంత సమయం ఉండటం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఈ విధంగా పాండవులకు సహాయం చేయడం కోసం బయలుదేరిన శల్యుడు చివరికి దుర్యోధనునికి సహాయం చేశాడు. అంటే యుద్ధం చేయడం ఎందుకు ప్రీతి తప్పితే ధర్మము అధర్మము ఏం లేవన్నమాట. అంటే శల్యుడు బయలుదేరింది దేనికి? పాండవులకు సహాయం చేయడం కోసం. చివరికి ఇక్కడ జరిగింది ఏంటి? కౌరవులకు సహాయం చేస్తున్నాడు. అంటే యుద్ధం చేయడం ఒకటే పరమావధి, ఇది ఎవరికి సహాయం చేస్తున్నాం అనేది లేదా? ఇదనమాట. ఆ రోజుల్లో జనుల యొక్క మానసిక స్థితి ఎలా ఉండేది, రాజుల యొక్క మానసిక స్థితి అనేది మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట. ఈ విధంగా శల్యుడు దుర్యోధనుడికి సహాయం చేయడానికి అంగీకరించి, దుర్యోధన, నువ్వు నగరానికి వెళ్ళు, నేను ఒకసారి ధర్మరాజుని కలిసి వస్తాను, నువ్వేం భయపడకు, నేను నీకే సహాయం చేస్తాను, మాట ఇచ్చాను కాబట్టి అన్నాడు శల్యుడు. ఆ విధంగా ఉపప్లావ్యం అంటే వీళ్ళ యొక్క స్కందావారం, పాండవ స్కందావారం ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఈ యొక్క ధర్మరాజును కలిశాడు. కలిసి పాండవులు ఇచ్చినటువంటి సత్కారాలను అందుకున్నటువంటి శల్యుడు కళ్ళనీళ్ళు పెట్టుకొని, మీరు చాలా గొప్పగా కష్టాలన్నీ కూడా ఎదుర్కొని చాలా ధైర్యంగా ఉన్నారు, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అని అంటూ దుర్యోధనుడికి ఇట్లా మాటిచ్చాను, ఐఎమ్ సారీ, ఏమనుకోవద్దు అన్నాడు. పాండవులు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయిన తర్వాత అప్పుడు ధర్మరాజు అన్నాడు, ఓ శల్య మామ, శల్యుడు మామే కదా, ఓ మామ, చాలా మంచి పని చేశావు, పర్లేదు, అయితే నాకు ఒక్క హెల్ప్ కావాలి నీ దగ్గర నుంచి అన్నాడు. అయ్యో, ఏం పర్లేదు, నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను, ఆల్రెడీ మీకు జరగాల్సినటువంటి అన్యాయం నేను చేశాను, ఎందుకంటే నా సైన్యాన్ని అటుపక్కకి పంపిస్తున్నాను, నేను అటుపక్క యుద్ధం చేయబోతున్నాను కాబట్టి ఐఎమ్ సారీ, చెప్పు ఏం కావాలి అన్నాడు. ఏం లేదు, నువ్వు శ్రీకృష్ణ పరమాత్మతో సమానంగా సారథ్యం చేయగలిగినటువంటి వాడివి. ఎందుకంటే ఆ రోజుల్లో శ్రీకృష్ణ పరమాత్మ ఎంత గొప్పగా రథసారథ్యం చేయగలడో అంత పేరు శల్యుడికి కూడా ఉంది. అందువలన నువ్వు కృష్ణుడికి సమానమైనటువంటి రథసారథివి. ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడి సారథ్యం చేసిన సందర్భంలో భవిష్యత్తులో కర్ణుడికి సారథిగా నిన్ను నియోగించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే యుద్ధం కీలక దశకు చేరిన సందర్భంలో ఖచ్చితంగా నీ సహాయాన్ని కర్ణుడు అడుగుతాడు. కర్ణుడికి అప్పుడు నువ్వు సహాయం చేయాల్సి ఉంటుంది, రథసారథ్యం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ సందర్భంలో అడుగడుగున నువ్వు కర్ణుని డిస్కరేజ్ చేస్తూ, అవమానపరుస్తూ, అతని కాన్ఫిడెన్స్ తగ్గిపోయేలాగా మాట్లాడుతూ అర్జునుడికి ప్రాణాపాయం లేకుండా చూడాలి. ఇదే నువ్వు నాకు చేయగలిగినటువంటి సహాయము. ఇది అకర్తవ్యమే అయినప్పటికి కూడా నా కోసం ఈ పని చేసి పెట్టు మామా అని ధర్మరాజు అడిగాడు శల్యుడిని. దానికి శల్యుడు సంతోషంగా అంగీకరించి, మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు, అవన్నీ మనసులో పెట్టుకోకండి, మీ కష్టాలన్నీ తీరిపోయినాయి, మీ రాజ్యం మీకు లభిస్తుంది, ఎంతటి వాళ్ళకైనా కష్టాలు తప్పవు, దేవేంద్రుడు అంతటి వాడు కూడా ఎన్నో బాధలు పడ్డాడు అంటూ శల్యుడు ధైర్యం చెప్పి, వృత్తాసుర సంగ్రామం సందర్భంలో ఈ యొక్క ఇంద్రుడు ఫేస్ చేసినటువంటి అనేక సమస్యల గురించి కథ రూపంలో చెప్తాడు శల్యుడు. చెప్పి ఏదేమైనప్పుడు కూడా మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి అన్నాడు. ఒక పక్క దుర్యోధనుడి తరపున యుద్ధం చేస్తున్నాడు, మరో పక్క పాండవులకు మేలు జరగాలని, విజయం సాధించాలని ఆశీర్వదిస్తున్నాడు. ఇది పరిస్థితి. ఇదిలా ఉండగా ధర్మరాజు అనేక మంది దూతలను పంపించినప్పుడు అతని మిత్రరాజులందరూ కూడా తమ సైన్యాలను పంపించడం జరిగింది. సాత్వత వీరుడైనటువంటి యూధానుడు, చేతిరాజు అయినటువంటి దృష్టకేతువు, జరాసంధుడు కుమారుడు మగధ రాజు అయినటువంటి జయత్సేనుడు,
పాండ్య దేశపు రాజు ద్రుపద మహారాజు, అలాగే మత్స్య దేశపు రాజు అయినటువంటి విరాటుడు, ఇంకా కొందరు పర్వత ప్రాంత రాజులు పాండవ పక్షంలో యుద్ధం చేయడం కోసం ససైన్యంగా బయలుదేరి రావడం జరిగింది. మొత్తం మీద పాండవ పక్షంలో 7 అక్షౌహిణుల సైన్యం చేరింది. అదేవిధంగా కౌరవులకు సహాయం చేయడం కోసం గాను భగదత్తుడు అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు. అదేవిధంగా చైనా దేశస్థులు కిరాతులు అధిక సంఖ్యలో ఉండడంతో బంగారంతో నిండినట్టుగా ఎదిరింప శక్తింగా అనే విధంగా కనపడుతుంది దుర్యోధనుడి సైన్యం. అదేవిధంగా భూరిశ్రవుడు, శల్యుడు, కృతవర్మ, అలాగే సింధు సౌవేర దేశమైనటువంటి జయద్రథుడు మొదలైన వాళ్ళందరూ కూడా వచ్చారు. అదేవిధంగా కాంబోజు రాజు అయినటువంటి సుదక్షిణుడు కూడా యవనులతోనూ శుకులతోనూ, అంటే వీళ్ళందరూ ఫారఫ్ కంట్రీస్ అన్నమాట, ఇతర యొక్క అవుట్ ఆఫ్ బౌండరీ ఈ భారత ఖండానికి బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా యుద్ధానికి వచ్చారు. వాళ్ళతో కలిసినటువంటి కౌరవ సేన మిడతల గుంపులాగా కనిపిస్తూ ఉంది. మరోపక్కన మహిష్మతి నగరానికి చెందినటువంటి నీలుడు నీలాయుధారులతో వచ్చాడు. అదేవిధంగా మహీపాలుడు అనేటువంటి రాజు దక్షిణ దేశవాసులతో వచ్చాడు. మహాబలుడు, సుసంవృతుడు అనేటువంటి రాజులు అవంతి దేశం నుంచి రావడం జరిగింది. కేకయ దేశానికి చెందినటువంటి 5 సోదరులు, అదేవిధంగా మరో 3 రాజులు, వారి సైన్యాలు కూడా వచ్చి కౌరవ సైన్యాన్ని చేరాయి. మొత్తం మీద కౌరవ పక్షంలో 11 అక్షౌహిణుల సైన్యం చేరింది. ఈ విధంగా హస్తినాపురంలో ఈ 11 అక్షౌహిణుల సైన్యానికి చోటు చాలలేదు. అందుచేత ఈ సైన్యాలను పంచనదంలోనూ, పూర్తి కురు జాంగలంలోనూ, రోహితకారణ్యంలోనూ, మరుభూమిలోనూ, అహిఛత్రంలోనూ, కాలకూటంలోనూ, గంగాకూలంలోనూ అన్ని చోట్ల కూడా విడుదల ఏర్పాటు చేశారు. బ్రహ్మాండంగా ఆహారాలు, వడ్డనలు, విందులు, వినోదాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అదేవిధంగా వారణావతము, వాటధానము, యామన పర్వతం కూడా ఈ సైన్యాలతో నిండిపోయినాయి. అక్కడ అనేక రకాల అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇలా ఉండగా పాంచాల దేశ రాజు అయినటువంటి మన ద్రుపదుడు పంపినటువంటి ఆ యొక్క పురోహితుడు కౌరవులతోటి రాయబారం కోసం బయలుదేరి రావడం జరిగింది. ఆ వచ్చినప్పుడు అతడి 11 అక్షౌహిణుల సైన్యాన్ని, మిడతల గుంపులో ఉన్నటువంటి సైన్యాన్ని అంతా కూడా అతను చూసి కౌరవ సభలోకి ప్రవేశించాడు. కౌరవ సభలో ఏ విధమైనటువంటి రాయబారం నడిచింది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.